దేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్ప లక్షణాలతో కూడిన కోవిడ్-19 కేసులు మళ్లీ వెలుగులోకి వస్తుండటంతో కరోనా వైరస్ కు వ్యతిరేకంగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 డిసెంబర్లో తొలిసారిగా వెలుగు చూసిన ఈ మహమ్మారి ప్రపంచంలో ఎంతటి విలయ తాండవం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కొత్త కేసులు వస్తుండటంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రంజన్ వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఇన్ఫెక్షన్ ను నివారించడానికి వ్యాక్సిన్ బూస్టర్ డోసులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. డాక్టర్ రంజన్ మాట్లాడుతూ ఒమిక్రాన్ కి సంబంధిత వేరియంట్లను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన బూస్టర్ డోసులు ఆసుపత్రిలో చేరడం, వ్యాధి తీవ్రత పెరగడం మరియు మరణాల సంఖ్యను తగ్గించడంలో చాలా ముఖ్యమైనవి నొక్కి చెప్పారు. అయితే స్వల్ప లక్షణాలతో కూడిన లేదా లక్షణాలు లేని ఇన్ఫెక్షన్లను నివారించడంలో బూస్టర్ డోసులు తక్కువ ప్రభావవంతంగా ఉండవచ్చని కూడా ఆయన పేర్కొంటున్నారు. బూస్టర్ డోసులు తక్షణమే అవసరం కాకపోవచ్చని, కానీ ఏడాదికి పైగా బూస్టర్ డోసు తీసుకొని వారు తగ్గుతున్న రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఒక డోస్ తీసుకోవడం మంచిదని ఎయిమ్స్ ప్రొఫెసర్ సూచించారు. JN.1 లేదా దానికి దగ్గరగా ఉండే స్ట్రెయిన్లను లక్ష్యంగా చేసుకున్న నవీకరించబడిన మోనోవాలెంటెడ్ వ్యాక్సిన్లు LF7 మరియు NB1.8 వంటి వేరియంట్ల వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తాయని ఆశించవచ్చు అని డాక్టర్ రంజన్ వివరించారు. ఆగ్నేయ ఆసియా దేశాలు, చైనాలో ఒమిక్రాన్ ఉప వేరియంట్ల వల్ల కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయని నివేదికలు వస్తున్నాయి. సింగపూర్లో ఇటీవలి కోవిడ్-19 సరళిని విశ్లేషించిన డాక్టర్ రంజన్ అక్కడ ICUలో చేరే వారి సంఖ్య స్వల్పంగా ఉందని, కొత్త ఇన్ఫెక్షన్లలో చాలా వరకు తీవ్రంగా లేవని గుర్తించారు.